హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి ఆల్ ఇన్ బ్లాగ్స్. ఈరోజు తక్కువ పాలు ఉన్నప్పుడు మనం తక్కువ పాలతో కమ్మటి పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అలా 2 లోటాలు వాటర్ అలా కాగనిచ్చుకుంటూ ఉండాలి. అలా కాగేలోపు ఇలా స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కొంచెం నెయ్యి వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం తీసుకున్న సేమియాని అలా రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా అలా ఎక్కడ మాడకుండా అలా వేయించుకుంటూ ఉండాలి. అలా సేమియాని మొత్తం నేను అలా వేయించుకుంటూ ఉన్నాను. అలా వేయించుకుంటూ ఇలా ఒక పక్కన వాటర్ పెట్టాను కదా, ఆ వాటరు హీట్ ఎక్కాయో లేదో అలా చూసుకుంటూ ఉండాలి. వాటర్ అనేది హీట్ ఎక్కాయి కదా, అందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఉడికించుకుంటూ ఉన్నాను. అలా సగ్గుబియ్యం మొత్తం ఉడికాయని మనకు తెలియాలంటే అలా సగ్గుబియ్యం మొత్తం పైకి తేలి వైట్ కలర్లోకి వస్తే సగ్గుబియ్యం అనేవి ఉడికినట్టు. అలా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకున్న సేమియాని ఇలా వేసి మొత్తాన్ని ఉడికించుకోవాలి. అలా సేమియాని అలాగే సగ్గుబియ్యాన్ని మొత్తం అలా ఉడికించుకునేలోపు ఇలా ఒక స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కొంచెం నెయ్యి వేసి అలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో స్టవ్ మీద పాలనేవి వేడిగా ఉంటే పాయసం అనేది ఇరిగిపోతుంది. అలా కాకుండా ముందుగానే పాలను కాచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం అలా వేయించుకున్నాను. ఎక్కడ మాడకుండా అలా డ్రై ఫ్రూట్స్ని మీరు కూడా వేయించుకోండి. అందులోకి నేను సేమియా అనేది ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇలా సేమియా అనేది ఉడికింది మెత్తగా. అలా ఉడికిన తర్వాత ముందుగా అందులోకి బెల్లం అనేది అలా అలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత సేమియా అనేది ఉడికింది కదా, అందులోకి నేను బెల్లాన్ని వేసేసాను. బెల్లాన్ని వేసి సేమియాని మొత్తాన్ని అలా ఉడికించాను కదా. అలా ఉడికించిన తర్వాత సేమియా అనేది దించి ఒక 5 minutes ఉంచిన తర్వాత కాగబెట్టిన పాలు అందులో పోస్తే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొయ్యి మీద పెట్టి పోస్తే పాలు అనేవి విరిగిపోతాయి, సేమియా అనేది బాగోదు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలా చూసారా, తక్కువ పాలతోనే సేమియా ఎంత కమ్మగా ఉందో. అలాగే అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయాలి. అలా వేసి మొత్తాన్ని అలా తిప్పుకుని ఒక 5 minutes ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.